రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న తను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా నలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఉన్నంత వరకు వాళ్ళ నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా నీలా ఉంటది అంటాం పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే చరిత్ర వినిపిస్తాం విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది మూర్ఖులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా నిన్ను నిందించే వారెవరైనా మనిషి
దాదాపుగా ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఇది ఎంత పర్సెంటేజ్ అండి? మిగిలిన రాష్ట్రం 99.999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా చిరునవ్వుతో ఎదిరిస్తున్నోడా నువ్వు లేకుంటే చీకటి కూపమే నవ్యాంధ్రల ప్రతి ఊరు నాడా. ఎన్నో నిందలు నీపై మోపిన ఇచ్చిన మాటకై బ్రతికేవాడా. ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా నువ్వే మా నేత మా నాయకుడా మా నాయకుడా మా నాయకుడా. నువ్వు నమ్మేటి దైవమేదంటే కష్టమొక్కటే అంటాం నీకు ఉన్నట్టి ధైర్యమేంటంటే జనదీవెన చూపిస్తాం నీ ఆనందం ఎక్కడుందంటే పేదోడి ప్రగతిలో అంటాం నిన్ను నడిపేటి శక్తి ఏదంటే నీ సహనం చూపిస్తాం. మాకు తెలిసిన అల్లూరి నేతాజీ నువ్వే జగనయ్య. నీ పోరాటం నాటి స్వతంత్ర ఉద్యమం లాంటిదేనయా.